హలో అండి, బాగున్నారా? మేమైతే బాగున్నామండి. చూడండి, ఈరోజైతే పప్పుచారు అయితే చేస్తున్నానండి. ములక్కాయలు వేసి ములక్కాయ పప్పుచారు అయితే చేస్తున్నాను. ములక్కాడ పప్పుచారు చాలా బాగుంటుందండి. నేనైతే చక్కగా చేస్తున్నాను, మరి పలచగా నీళ్ళుగా కాకుండా చక్కగా చేస్తున్నాను. ఇంకెలా కూడా కాకుండా దగ్గరగా చేస్తారండి. అసలు ములక్కాయ పప్పు ఇలా చారులా కాకుండా గట్టి పప్పులాగా ములక్కాయ వేసి చేస్తారు. చాలా టేస్ట్ ఉంటుందండి అదైతే. నేనైతే అలా చేయకుండా ఏంటంటే కొంచెం చారులాగా పెడుతున్నాను, చిక్కగా పెడుతున్నాను అనమాట. ఇలా ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇక ఈ ములక్కాయలు అయితే మా చెట్టుకి కాసినాయండి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. నేనైతే ఒక 4-5 కాయలు కోసుకొని వచ్చి ఇప్పటికిప్పుడే పప్పుచారులో వేసి అమ్మటనే ఇంకా ములక్కాయలు చూసాక అమ్మటనే పప్పు అయితే చేయాలనిపించిందండి. ఇంకా అమ్మటనే పప్పు వేసి చారు అయితే చేస్తున్నాను, ములక్కాయ పప్పు. ఇక పక్కన రైస్ అయితే పెట్టాను. ఇక రైస్ కూడా అవుతుంది, పప్పు కూడా ఉడుకుతుంది. ఓకేనా? ఇక మా లంచ్కి వచ్చేసి ఈరోజు ములక్కాడ పప్పు చారు, వేడి రైస్, కొంచెం నెయ్యి వేసుకొని తింటే అసలుకి ఎక్సలెంట్గా ఉంటుందండి. సూపర్ ఉంటుంది అన్నమాట. ఇక తినే ముందే వండుతాం కదా, మధ్యాహ్నం అయినా నైట్ అయినా తినే ముందే వండుతామండి మేము. అన్నం అయితే పొంగు వచ్చేటట్టుంది. ఇంకొకసారి ఇలా కలిపేసుకుంటే మొత్తం ఈవెన్గా అయితే ఉడికిద్ది. ఈ పప్పు కూడా రెడీ అయిపోయింది. ఏంటంటే ఇంక ఈ చారులోనైతే నేను ములక్కాయలు ఉల్లిపాయలు వేసి ఒక 5 నిమిషాలు మరిగిన తర్వాత తాలింపు అయితే చేస్తానండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఓకేనా? మరి మా వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అయితే చేయండి అండి. మీ కర్రీస్ ఏంటో మాకు కామెంట్ చేయండి. మా వీడియో ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? మరి వీడియోలో కలుద్దాం. మంచిగా కమ్మటి స్మెల్ అయితే వస్తుందండి పప్పుచారు మరుగుతుంటేనే. ఇక తాలింపు అయితే వేయాలి. ఇక వేడిగా తినేయాలన్నమాట. లంచ్ టైం అయితే అవుతుంది, 12:30 దాటింది, 1 గంట అయితే అవుతుంది దగ్గర. ఇక మేమైతే తినేస్తామండి. మీ కర్రీస్ ఏంటో మాకు కామెంట్ చేయండి. మరి కొంచెం తక్కువగానే పెడుతున్నానండి ములక్కాయ పప్పుచారు, ఎందుకంటే ఎండాకాలం కదా, కొంచెం పాడైపోతున్నాయండి. మధ్యాహ్నం చేసినా సరే ఎండకి బాగా పాడైపోతున్నాయి. ఎందుకులే మళ్ళీ సరిపోతే నైట్ సపరేట్గా మళ్ళీ వేరే కర్రీ ఒకటి చేసుకోవచ్చు అని చెప్పేసి, ఏదైనా అప్పటికప్పుడు మళ్ళీ అన్నం కొంచెం ఏదైనా కర్రీ చేసుకోవచ్చు అని చెప్పేసి కొంచెం తక్కువగా పెట్టానండి పప్పుచారు అయితే. ఈ పూట వరకు సరిపోద్ది. నైట్ అయితే ఏదో ఒక కర్రీ అయితే చూసుకోవాలి. ఓకేనా? మరి ఒక తెరులుతుంది, దీన్ని అయితే తాలింపు చేయాలి. ఇంకా తాలింపు కూడా రెడీ చేసుకుంటానండి. సింపుల్గా ఏం లేదు, తాలింపులో కొంచెం కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి ఇవి వేసి కొంచెం జీలకర్ర ఈ పోపు అయితే వేస్తాను. ఒక ఆనియన్ అయితే చిన్నది కట్ చేసుకొని చిన్న ముక్కలుగా తాలింపు అయితే వేస్తానండి. పొంగి వస్తుంది కదా, కొంచెం అట్లా తెరిలిన తర్వాత ములక్కాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు అయితే ఉడుకుతాయి. ఇక తాలింపు అయితే వేసుకుంటా. బాయ్.